షీఈస్ డివోర్స్డ్. గుడ్ మార్నింగ్ శశి. గుడ్ మార్నింగ్ రా. నువ్వు త్వరగా కాఫీ తాగి ఫ్రెష్ అయిపో. ఈరోజు మనతో పాటు మన వాళ్ళందరికీ కలిపి బ్రేక్ఫాస్ట్ చేస్తా. అందరం కలిసి చేద్దాం ఈరోజు, సరేనా? ఓకే. హరి, హా చెప్పురా. ఒకటి అడుగుతా, ఆనెస్ట్గా ఆన్సర్ చెప్తావు కదా? హా అడుగు. నువ్వు కూడా అందరిలాగా నేను లోన్లీగా ఫీల్ అవుతున్నా అనుకొని నిన్న గౌతమ్ గురించి అలా చెప్పావు కదా? చిచి అలా కాదురా, వాడు నిజంగానే వేస్ ఫెలో. డివోర్సీ అంటే సొసైటీయే కాదు, క్లోజ్గా ఉన్న వాళ్ళు కూడా చీప్గా చూస్తారనేమో. సింగిల్ పేరెంట్, లివింగ్ సింగిల్ అనే వర్డ్స్ ఆల్టర్నేటివ్గా వచ్చాయి. బ్రిటిష్ వాడు వచ్చి ఎంత సంపద దోచుకెళ్లాడో నాకు తెలియదు, కానీ ఇంగ్లీష్ నేర్పించి మాత్రం అందరికీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలని మాత్రం నేర్పించాడు. ప్రపంచం ఎంత డెవలప్ అయినా స్టిల్ ఆడదాని విలువ మాత్రం ఎవరితో మాట్లాడుతుంది, ఎంతమందితో మాట్లాడుతుంది అనే దాన్ని బట్టి రెస్పెక్ట్ కానీ వాల్యూ కానీ ఉంటుంది. శాషి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు తప్పుగా అన్నావని అనట్లేదురా, రేపు మళ్ళీ తప్పుగా అనుకోకూడదని చెప్తున్నాను. గౌతమ్ నచ్చో లేదా తన చేష్టలు నచ్చేసో కాదు తనతో వాక్కి వెళ్ళింది. గౌతమ్ అన్న ఒక్క మాట తనకి గుర్తుందో లేదో కానీ లైఫ్లో ఏది ఎక్కువసేపు ఆలోచించకూడదు, అలా అలా చేసుకుంటూ వెళ్ళిపోవాలి అని. ప్రతి చిన్నదానికి బాగా ఆలోచించి పర్ఫెక్ట్గా డెసిషన్స్ తీసుకునే నేను నా మ్యారేజ్ విషయంలో మాత్రం ఎందుకో తెలీదు, అది ఇప్పటికీ రైటో రాంగో అర్థం కావట్లేదు. అలా కన్ఫ్యూజన్లో స్టక్ అయిపోయి లైఫ్లో ఒక ఫేజ్లో ఆగిపోయాను. గౌతమ్ వచ్చి కాన్ఫిడెంట్గా చేయించేసరికి లైఫ్లో మళ్ళీ ఒక స్టెప్ వేయాలనిపించింది, అంతే. అయ్యో శాషి, నేను అలా చెప్పింది ఎక్కడ బుర్ర తక్కువ ఏదో మాటలు నిన్ను ఇబ్బంది పెడతాయో అని, అంతే. ఎక్కడైనా రాంగ్గా పోట్రై ఉంటే సారీ, ప్లీజ్. అదంతా మర్చిపోయి ఫ్రెష్ అవ్వు కదా, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దాం. అసలే మా చందుగాడి ఫేవరెట్ టమాటా బాత్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా. నువ్వు వచ్చి హెల్ప్ చేయి కదా ప్లీజ్. హరి, ఇంకొక మాట. మ్యారేజ్ విషయంలో అందరం క్లారిటీతోనే ఉన్నామనుకుంటాం, కానీ అంతా అయిపోయాక తెలుస్తుంది అసలు క్లారిటీ లేకుండా జరిగేదే మ్యారేజ్ అని. నువ్వు కూడా త్వరలో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు కదా, ఎందుకైనా మంచిది నీకు చందుకి క్లారిటీ లేకపోయినా ఒక అండర్స్టాండింగ్ ఉండేలా చూసుకో. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఏంటి ఒక్క నైట్లో పులిహార కలిపేశాడా? అవునరా. మరి ఆ అమ్మాయి రియాక్షన్ ఏంటి? షార్టీ చెప్పిన దాని ప్రకారం రోజు డల్గా కూర్చునే అమ్మాయి నెక్స్ట్ డే నుంచి చిల్ అవుతూ హ్యాపీగా నవ్వుతూనే ఉందంట. అయితే ఆ చిరునవ్వు ఇప్పటికి షార్టీ చెప్పేసి ఉండాలి. అంటే పక్కన వాళ్ళు హ్యాపీగా ఉంటే చూసి తట్టుకోలేదని నా ఫీలింగ్. కూల్ రాకి, కూల్. నవ్వితే హ్యాపీనే కదరా? అది కాదు మీనింగ్. శాషి జస్ట్ షార్టీ ఫ్రెండ్ మాత్రమే కాదురా, వరుస కజిన్స్ కూడా. ఈ యదవ్ వల్ల రేపు పొద్దున ఏమైనా ప్రాబ్లమ్స్ అయ్యి ఫ్యామిలీ ఇష్యూస్ వస్తాయేమో అని చిన్న టెన్షన్. చేసామంతా. నీకోటి తెలుసా, ఆ అమ్మాయి ఏజ్లో మనకంటే పెద్దదంట. ఆడెవడో సాంబార్ బాగాలేనందుకు కాదు, వడ్డించినప్పుడు ములక్కాయలు రానందుకు అలిగి తినడం మానేశాడంట. అసలే ఆ అమ్మాయి డివోర్సీ, ఏజ్లో పెద్ద అయితే ఉంది చిన్న అయితే ఉంది. నా ములక్కాయ వచ్చాడు ఆటగాడు. వచ్చాడా?
ఏంట్రా సబ్స్క్రైబ్ చేసావా? మీరేంటి చెప్పు చెప్పు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అన్అఫీషియల్లీ వచ్చాడ్రా ఆటగాడు. ఎరా ఎప్పుడు చూసినా ఆటలేనా? అయినా నువ్వు ఆడితే ఆడుకున్నావు, పక్కనోడి జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నావు? బాబోయ్ పెద్ద పెద్ద మాటలు. నేనెవరి జీవితంతో ఆడుకున్నా? నా జీవితంతో. ఇదిగో పక్కనే ఉన్నాడుగా నవ్వులు చూసేసింది ములక్కాయలాగా. సారీ బా. సరిపోయింది. నేనేం చేశానంటే ఈడి జీవితాన్ని. నువ్వు థర్డ్ ఎంపైర్ లాంటివిరా. నువ్వు మ్యాచ్ ఆడక్కర్లా, డెసిషన్ తీసుకుంటే చాలు, సరే ఇద్దరని డిసైడ్ చేసేస్తాయి. ఏదో కంపారిజన్స్ ఆపి మ్యాటర్ ఏంటి చెప్పు ఫస్ట్. మ్యాటర్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ మాస్ అండ్ గ్రావిటీ. ఈడికి లేదు క్లారిటీ, నాకు లేదు షూరిటీ, నీకు లేదు శానిటీ. ఒరి బాబోయ్ నువ్వు రైటర్ అవుదాం అనుకున్న విషయం నాకు తెలుసు. అలాని ప్రతి డైలాగ్ని ప్రాసతో నింపకు ప్లీజ్. ప్రాస రాసిన ప్రతోడు త్రివిక్రంగా లేడు. ఓకే ముందు మ్యాటర్ చెప్పు. రైటర్ అని ఒప్పుకున్నావు. ఆ పొట్టి దానికి కజిన్, ఆ షార్ట్ క్యూటీ ఫ్రెండ్ కమ్ కజిన్ కమ్ డివోర్సీ కమ్ నీకంటే ఏజ్ లో పెద్దది కమ్తో నీ ఇంటెన్షన్ ఏంటో అంటున్నా. ఏజ్ లో పెద్దదా? అదేంట్రా ఏజ్ లో పెద్దదా అని అడుగుతున్నాడు. వీడికి మ్యాటర్ తెలీదా? అయినా నైట్ అంతా మాట్లాడి ఏం తెలుసుకున్నారా? అరే ఏజ్ లో పెద్ద అంటే నాకు విషయం చెప్పాలనుందిరా. యదవ 90s నిబ్బాగళ్ళ సచిన్తో కంపేర్ వద్దు. ఆడంటే సచిన్ రా, సచ్చాక కూడా గుర్తుంటాడు. మనం అంటే నథింగ్ రా, బతికుండగానే ఎవడు గుర్తించడు. అంటే ఏదో సమ్ టైమ్స్ డైలాగ్ మీద కాపీరేట్స్ చెప్పరా ఏంటి సంగతి? ఆ అమ్మాయి డివోర్సీ, పైగా ఏజ్ లో పెద్దది, పైగా వీడికి కాబే రిలేటివ్ కూడా. సో నీ టెన్షన్ ఏంటి చెప్తే ఎంత టెన్షన్ పడాలో ఆలోచించుకుంటాడు. అంటే ఏంటో క్రియేటివిటీ తెగిరిగిపోతుంది. ఏంట్రా మెలకలు తిరుగుతున్నారు? అవునరా ఈ అమ్మాయి చూడటానికి అదే కదా నాకు అర్థం కాంది. ఇప్పుడు బీచ్ రేయ్ ఆ కొనుగుడు ఆపుతారా? గొనుగుడు కాదు పొట్టి. రేయ్ ఐఎమ్ నాట్ షార్ట్, మై హైట్ ఇస్ జస్ట్ క్యూట్. ఐఎమ్ నాట్ షార్ట్, మై హైట్ ఇస్ జస్ట్ క్యూట్. ఐఎమ్ నాట్ ఫ్యాట్, ఐ జస్ట్ లుక్ స్టౌట్. అంటే పొట్టోలు కాకుండా పోతారు, లావుకుండా పోతారా? రేయ్ చందు, నీ ఫియాన్సీని పట్టుకొని ఎవడో గొట్టంగాడు అన్నని మాటలు అంటుంటే చూస్తూ ఊరుకుంటావా? కాబోయే మొగుడిని పట్టుకొని అరే దురే అంటూ మళ్ళీ నేను ఇన్సల్ట్ చేశానంటావా? ఎరా ఏమన్నా న్యాయమా ఇది? అదిగో చూడు మళ్ళీ. నువ్వు ఆగబే, అలా కాదు షార్టీ. ఏంటా రంగు డబ్బా నా కోసం ఏదో తెచ్చినట్టున్నావు. వెళ్ళి ప్లేట్స్ తీసుకొస్తా. ఓకే నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తా. రేయ్ ఇంతకేం తెచ్చావు? టమాటా బాత్. ఏం బాత్? టమాటా బాత్. అమ్మ షార్టీ అది టమాటా బాత్, సన్ బాత్ కాదమ్మా. బాత్ అంటే స్నానం చేయడం, బాత్ అంటే బాధతో మెత్త కుక్కేదాకా చేయడం. రేయ్ నిన్ను. ఓకే ఓకే కూల్. అది అది కంట్రోల్ పెట్టి ఓ గంగిరెద్దుల మీదకి వచ్చేస్తున్నావు. రేయ్ ఎవరిని రా గంగిరెద్దు కార్డు గుడ్డు అంటున్నావు? ఆపుతారా కాసేపు? కనీసం వాళ్ళు ప్లేట్స్ తెచ్చేదాకైనా ప్లీజ్ ప్లీజ్. సరే నువ్వు చెప్పావు కాబట్టి వదిలేస్తా. నేను కూడా. హాయ్, ఎనీ హెల్ప్? ఆల్రెడీ మొన్న వాక్కి తీసుకెళ్ళి చేసావుగా, పెద్ద హెల్ప్. అమ్మ బాబోయ్ ఏంటి వాళ్ళ అందరూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? పెద్దోళ్ళు పెద్ద పెద్ద మాటలే మాట్లాడతారు. నీలాంటి పిల్ల బచ్చాకేం అర్థమవుతుందిలే. పిల్ల బచ్చానా? నేనా? చూపేంట్రా, హే ఎంతో మంది అడుక్కునే వాళ్ళకి ఇచ్చింది, దాంట్లో వీడు ఒకటి అనుకుంటా. అమ్మ షార్టీ
దీనికి ఏదో పేరు పెట్టావు. టమాటా బాత్. మరి ఇదేంటి రబ్బర్ బత్ సాగినట్టు సాగుతుంది? రేయ్ తింటే తిను లేకపోతే మానే, అంతగాని వంకలు పెట్టకు. ఏదోట్లే ఇదేంటి టమాటా బాత్ అంటే ఉప్పు ఎక్కువాలి లేదా పులుపు ఎక్కువాలి? ఇదేంటి విమ్ లిక్విడ్ ఏంట్రా ఎక్స్ప్రెషన్? టేస్ట్ బాగా అదిరిపోయినట్టుంది, నోట మాట రావట్లేదు. అంత బాగుంది ఏంట్రా? ఇటీ నేను కూడా టేస్ట్ చేస్తా. బాక్స్ వదలరా. రేయ్ నీకు ఒక్కడికే అనుకున్నావు ఇదంతా? నా చందు కోసం ప్రేమతో చేశాను. నువ్వు తిను బంగారం. రేయ్ అంత బాగుందా? ఫేస్ ఎలా పెట్టావు? అమ్మ షాట్ ఎలా చేసావమ్మా? ప్రేమతో. ప్రేమతో అంటే ఎలా చేసావమ్మా? బయట ఫ్లూస్ అవి బాగున్నాయి కదా, అందుకే టమాటాలన్నీ వింజల్ వేసి మరి వాష్ చేశాను. అప్పుడు టమాటా ఫ్లేవర్ ఎక్కువ రావాలి కానీ విమ్జెల్ లిక్విడ్ టేస్ట్ ఎందుకు వస్తుంది? ఎలాగో ఫ్లూస్ ఉన్నాయి కదా అని వాటర్ ఎందుకులే వేస్ట్ చేయటం అని వాటర్లోనే కుక్ చేశాను. ఎవడైనా స్టూల్ తాడు ఫ్యాన్ లాంటి ప్లాన్ చేసుకుంటాడు సూసైడ్ చేసుకోవడానికి. నువ్వేంట్రా సూసైడ్ బాంబర్నే పెళ్లి చేసుకుంటున్నావు? జాగ్రత్త. ఏమైందిరా, టేస్ట్ బాగాలేదా? నేను టేస్ట్ అయినా సైడ్ ఇస్తే వెళ్తాం. ఇదేంటి డైలాగ్స్ లేని అమ్మాయి దడ దడ మాట్లాడేస్తుంది, అందులోనూ పిల్ల బచ్చా నన్ను. సంథింగ్ కానీ పెడతా. అదేంటి ప్లేట్స్ తేకుండానే తినేసారా? కడుపు బాగా నచ్చింది అనుకుంటా శశి. నాకు కూడా టేస్ట్ చేయడానికి ఇవ్వట్లేదు. పోనీ శశి కన్నా టేస్ట్ చూపించండి. దీని పక్కన పడే. ఆకలి లేదురా ప్లీజ్. పోనీ కొంచెం టేస్ట్ చేయండి. ఏంట్రా సీరియస్ అయింది? ఏం చేసావు తన్ని? లోపల చేసిన కామెడీకి ఈ సీరియస్ ఎక్స్ప్రెషన్ కి సింక్ లేదే. హరి చందు నీదో అడుగుతా అన్నావు. అవునా హరి, ఏమడుదాం అనుకుంటున్నావు? నీకెందుకురా బిర్యానీ మధ్యలో లవంగంలా ఊరికి అడ్డుపడిపోతూ ఉంటాయి. ఓడియమ్మ, ఏంటి ఎపిసోడు? మనకు అసలు వచ్చి రావట్లేదు. నన్ను ప్లే బాయ్ అని చెప్పి వీళ్ళందరూ నా తాడేసుకుంటారేంటి ఏంటో. షార్టీ చెప్పండి. చెప్పండి. ఏంటి ఈరోజు టోన్ మారింది? అంటే రేపు మనకి పెళ్ళైన తర్వాత ఎలాగో ఇలానే పిలవాలి కదా, అందుకే ఇప్పటి నుంచే ప్రాక్టీస్. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఉన్నా నాకేం అర్థం కావట్లా. సెకండ్ ఎపిసోడ్ లో ఎంట్రీ ఇచ్చావు, నీకేమవుతుందిరా? బాగుంది. మరి ఎప్పుడు చేసుకుందాం పెళ్ళి? ఏంటి సడన్ గా పెళ్ళి? తనకేం అవ్వలేదు, తన ఇంట్లో వాళ్ళకి అవుతుంది ప్రెషర్, తన రిలేటివ్స్ నుంచి. చేసుకుందాం రా, ఈ ఇయర్లోనో లేదా నెక్స్ట్ 2 yearsలో. ఇదే అబద్ధం ఇంకెన్నిసార్లు చెప్తాడు? అబద్ధమా? సారీ సారీ సారీ, మనసులో అనుకున్నది బయటకు వచ్చేసింది. సారీ సారీ. ఏంట్రా చందు, అసలు నీకు పెళ్లి చేసుకుంటే ఇంట్రెస్ట్ ఉందా లేదా? అలా కాదురా షార్టీ. హరి, ఇది మంచి టైం కాదు, నా మాట విను. అదంతా కాదురా, నాకు ఇప్పుడే తెలియాలి. చందు, నీకు అసలు పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేదా లేకపోతే నేనంటే ఇష్టం లేదా? అవునే, నాకు పెళ్ళంటే ఇష్టం లేదు. లైఫ్ అంటేనే ఒక క్లారిటీ లేని నాకు ఒక లైఫ్ పార్ట్నర్ని చూసుకోవాలంటే ఎలా హరి? నేను పేరుకు మాత్రమే జాబ్ చేస్తున్నాను, కానీ ఎందుకు చేస్తున్నానో తెలీదు. నేను పేరుకు మాత్రమే అందరితో నవ్వుతూ మాట్లాడుతున్నాను హరి, కానీ ఎందుకు నవ్వుతున్నానో నాకే తెలీదు. ఏదో గొర్రెల మందల్ని ఫాలో అయినట్టు ఫాలో అయిపోయి బ్రతకడం నాకు రాదు. ప్రతిదానికి ఒక ప్లానింగ్, ఒక పద్ధతి అంటూ నేను ఉండలేను హరి. అలా అని నువ్వంటే ప్రేమ లేక కాదు, నువ్వంటే నాకు చచ్చేంత ప్రేమ. కానీ ఈ పెళ్ళి, ఈ అదర్ రెస్పాన్సిబిలిటీస్ అంటేనే నా వల్ల కావట్లేదు హరి.
హాయ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ వెబ్ సిరీస్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ ఎంకరేజెస్ ఇలానే. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకేమైనా సజెషన్స్ కానీ ప్లీజ్ లెట్ us know in the comments. Thank you so much.